శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ శ్రేయోభిలాషి భానురేట. ఈరోజు స్టార్ రీడింగ్ చేయబోతున్నానండి. టాపిక్ ఏంటి అంటే 8x8 పోర్టల్. లాస్ట్ మంత్ ఫస్ట్ టైం మనం 7x7 పోర్టల్ మీద ఒక వీడియో చేశానండి. సో అది నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆ టైంలో 7x7 పోర్టల్లో ఏవైతే కొత్త డోర్స్ ఓపెన్ అవుతున్నాయి, న్యూ ఆపర్చునిటీస్ వస్తున్నాయి అని చెప్పారో ఆల్మోస్ట్ చాలా టైం వరకు ప్రతి రీడింగ్లో కూడా అవే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అయినాయి అనమాట. సో నిజంగానే ఈ పోర్టల్స్ అనేది మన మీద చాలా ఎఫెక్ట్ అనేది చూపిస్తున్నాయి అనేది అర్థమైందండి నాకైతే. అంటే నేను బిలీవ్ చేస్తున్నాను, మీరు నమ్ముతారా లేదా అనేది మీ ఇష్టం. సో అదే ఉద్దేశంతో ఈ 8x8 పోర్టల్ మీద కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు వీడియో వచ్చి 8x8 పోర్టల్. ఈ ఆగస్ట్ మంత్లో 8th డేట్న కొత్త పోర్టల్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అంటే న్యూ ఆపర్చునిటీస్ అనేవి రాబోతున్నాయి, కొత్త డోర్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి. అవి ఏ విధంగా అంటే అందరికీ ఒకేలా ఉండవు, కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఏమంటారు న్యూ ఆపర్చునిటీస్. ప్రతి ఒక్కళ్ళు ఒకటే కోరుకోరు కదండి. సో నేను 2 పైల్ రీడింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ టాపిక్ మీద అన్నప్పుడు 2 కార్డ్స్ పడ్డాయి అనమాట. సో పైల్ రీడింగ్ చేస్తున్నాను. ఏ పైల్లో అయితే మీకు ఆ పోర్టల్లో పలానా వస్తున్నాయి అని చెప్పి రీడింగ్స్ కనెక్ట్ అవుతున్నాయో మీకు ఆ న్యూ ఏమంటారు కొత్త మార్గాలు, న్యూ ఆపర్చునిటీస్ అనేవి ఆ ఫామ్లో వస్తున్నట్లు. అంటే మీకు ఎనర్జీస్ ఎలా చెప్తున్నాయో మీకు ఈ పోర్టల్ అంతా ఈ మంత్ అంతా కూడా, అంటే నెక్స్ట్ మళ్ళీ ఈ 9x9 అంటే సెప్టెంబర్ 9th లోపు మీకు ఈ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అన్నమాట. సో పైల్ 1 వచ్చి ఈ కార్డ్ అండి, పైల్ 1. ఇన్ కేస్ మీరు ఈ కార్డు కానీ బాగా అట్రాక్ట్ అయితే పైల్ 1 చూస్ చేసుకోండి. పైల్ 1. అదేవిధంగా పైల్ 2 వచ్చి ఈ కార్డ్ అండి. ఇన్ కేస్ మీరు ఈ కార్డు కానీ బాగా అట్రాక్ట్ అయితే పైల్ 2 చూస్ చేసుకోండి. పైల్ 2. చూడండి, పైన గ్రీన్ కలర్లో ఉన్నట్లుగా ఉన్న కార్డు వచ్చి పైల్ 1. కింద స్టోన్స్ మీద ఒక వ్యక్తి నిలబడినట్లు చూపిస్తున్నారు, అదేమో పైల్ 2. మీకు ఏ పైల్ అయితే బాగా నచ్చుతుందో ఆ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వండి. సో టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటాయండి. రీడింగ్ స్టార్ట్ చేస్తున్నానండి. పైల్ 1 మీరు చూస్ చేసుకునే కార్డు వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్. 6 ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలెన్స్ గురించి, జస్టిస్, మినీ జస్టిస్ అంటే కర్మ గురించి, గివింగ్ అండ్ రిసీవింగ్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం, షేరింగ్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతుందన్నమాట. అంటే మనం ఇవ్వాల్సింది, అంటే నాకు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే ఈ కార్డుని బట్టి అయితే మీకు ఈ పోర్టల్లో కొత్తగా మీకు ఏవో అవకాశాలు వస్తున్నాయి. అవి ఏంటి అంటే మీరు చాలా టైం నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు, కష్టపడిన దానికి రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి. బహుశా మీకు ఆ రిజల్ట్ అనేది ఈ 8x8 పోర్టల్లో ఓపెన్ అవుతున్నాయేమో అనిపిస్తుంది. అంటే మీరు పడిన కష్టానికి రిజల్ట్ని ఇప్పుడు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో డీప్గా రీడింగ్లోకి వెళ్ళి కన్ఫామ్ చేస్తే తప్ప నేను ఇప్పుడు చెప్పింది అవునా కాదా అనేది చెప్పలేము. ప్రస్తుతానికైతే నాకు అదే అనిపిస్తుందండి. 8x8 పోర్టల్లో ఎవరైతే 6 ఆఫ్ పెంటికల్స్ చూస్ చేసుకున్నారో మీ లైఫ్లో దేనికోసమో చాలా హార్డ్ వర్క్ చేశారు, పొందాలి, సాధించాలి అని చెప్పి. అది మీ లైఫ్లోకి రాబోతుంది. ఈ 8x8 పోర్టల్ అనేది కొత్త అవకాశాలను ఇస్తుంది. మీరు ఈ అవకాశాలని, ఆపర్చునిటీస్ని ఎలా యూస్ చేసుకుంటున్నారు అన్న దాన్ని బట్టి ఉంటుందండి. మంచిగా ఉపయోగించుకొని గైడెన్స్ ఫాలో అవుతూ ఉంటే నిజంగానే మనకి కోరుకున్న రిజల్ట్ అనేది వస్తుంది. సో పైల్ 1 ఎవరైతే 6 ఆఫ్ పెంటికల్స్ అని చెప్పి చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ 8x8 పోర్టల్లో న్యూ డోర్స్ అనేవి ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయి, అంటే ఏ విషయంలో కొత్త అవకాశాలు అనేవి రాబోతున్నాయి. కార్డు పడిందండి, 8 ఆఫ్ వాండ్స్, చారియట్. 8 ఆఫ్ వాండ్స్, చారియట్. చారియట్కి ముందు కింగ్ ఆఫ్ స్వర్డ్స్ ఉందండి. సరే, నేను 8 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ తీసుకుంటా. అంటే చాలా ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది అని, లైఫ్లో మూమెంట్ అనేది చాలా ఫాస్ట్గా రాబోతుంది అని చెప్తున్నారు విత్ క్లారిటీతో. కింగ్ ఆఫ్ స్వర్డ్స్ దాని ముందు కార్డు పడిందండి. స్ట్రెంత్ అని చెప్తున్నారు. బహుశా మీరు దీనికోసం చాలా ఓపికతో, సహనంతో ఎదురు చూస్తూ ఉండుంటారు. నాకు ఇప్పుడు 8 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్ కావాలి. 8 ఆఫ్ వాండ్స్కి క్లారిఫికేషన్.
చాలా ఫాస్ట్గా వస్తున్న ఇన్ఫర్మేషన్ దేని గురించి? త్రీ ఆఫ్ పెంటికల్స్, మళ్ళీ స్ట్రెంత్ కార్డ్ వచ్చిందండి. టాప్ ఆఫ్ ది డెక్ స్ట్రెంత్ కార్డ్. దాని ముందు కార్డ్ వచ్చి హైరోఫాంట్. సో ఇక్కడ కనెక్ట్ అవుతున్న ఎనర్జీస్ ఏంటి అంటే, నేను చెప్పాను కదండి, 6 ఆఫ్ పెంటికల్స్ అంటే గివింగ్ అండ్ రిసీవింగ్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కాయిన్స్ని షేర్ చేసుకుంటున్నారు, పెంటికల్స్ని. సో ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి అంటే, క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు మీ వాటా మీకు రాబోతుంది. అంటే మీరు పడ్డ కష్టానికి, అది మీరు ఫైనాన్షియల్గా దేనికోసమైనా వెయిట్ చేస్తూ ఉంటే, మనీ కోసం నాకు రావాల్సింది ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది అని మీరు దానికోసం కష్టపడుతూ ఉంటే, ఆ మనీ అనేది మీకు అందబోతుంది. చాలా ఫాస్ట్గా రాబోతుంది 8/8 పోర్టల్లో. అదేవిధంగా ఇన్ కేస్ మీరు చెప్పాను కదండి, 3 ఆఫ్ పెంటికల్స్ అంటే ఏమంటారు, అదే కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతుందండి. పార్ట్నర్షిప్ లాగా, టీమ్ లీడర్ లాగా, అంటే ఒక టీమ్ లాగా కలిసి పనిచేయడం అంటారు చూసారా, అలాంటి దాన్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. మీరు ఏదైనా విషయంలో పార్ట్నర్షిప్ చేసి ఉంటే, ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి దేంట్లోనైనా మీరు కష్టపడి ఉంటే, మీ ఫలితం మీకు మంచిగా రాబోతుంది అని చెప్తున్నారనమాట. సో ఈ 8/8 పోర్టల్ అనేది మీకు చాలా ఫాస్ట్గా మెసేజెస్, ఇన్ఫర్మేషన్ కానీ, లేదు అంటే పనులు అనేవి చాలా తొందరగా జరగబోతున్నాయి. 8 అనేది ఇప్పుడు మనం అదేనండి, ఇది 8 కార్డ్. సో 8 అనేది అబండెన్స్ని సూచిస్తుంది. 8 అనేది ప్రొడక్షన్ గురించి కూడా సూచిస్తుంది, అంటే ఇన్ఫినిటీని. సో ఇక్కడ మీకు 8 అనేది అబండెన్స్ని తెస్తుంది. ఏ విధంగా అంటే, మీకు రావాల్సింది ఏదైతే ఉందో అది మీకు చెందబోతుంది. నేను మీకు అదే చెప్పాను, 6 ఆఫ్ పెంటికల్స్ కార్డ్ చూసినప్పుడు మీకు చాలా టైం నుంచి మీరు ఎదురు చూస్తూ ఉండుండొచ్చు. బహుశా మీకు ఈ పోర్టల్లో మీకు రావాల్సింది మీకు దక్కబోతుంది అని చెప్పాను. సో ఇక్కడ కూడా అదే చెప్తున్నారు, చాలా ఫాస్ట్గా ఎనర్జీస్ అనేవి మీకు చేరబోతున్నాయి. మీరు దేనికోసమైతే కష్టపడి, మీరు ఒక్కడే కాదండి, కలిసి కష్టపడ్డారు, ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి వేరే వాళ్ళతో కలిసి మీరు కష్టపడ్డారు. ఇప్పుడు మీ షేర్ అనేది మీకు రాబోతుంది. మీ అందరికీ రాబోతూ ఉండొచ్చు. అంటే మీరు ఎవరితో అయితే పనిచేశారో టీమ్ లాగా ఫామ్ అయ్యి మీరు అందరికీ రిజల్ట్ రాబోతూ ఉండొచ్చు. మీకు మాత్రం ఒకవేళ ఏదైనా విషయంలో అన్యాయం జరుగుంటే మీది మీకు చేరబోతుంది. దీనికి టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి చారియట్ విత్ స్ట్రెంగ్త్. అంటే ఇది ఎలా వస్తుంది అంటే, మీరు చాలా ఓపికతోటి, సహనంతో, ధైర్యంగా దానికోసం ఎదురు చూశారు, కష్టపడ్డారు. కాబట్టి మీకు ఇప్పుడు చాలా ఫాస్ట్గా చారియట్ అనేది చూసారా, మీరు చూస్ చేసుకునే కార్డు వచ్చి 6 ఆఫ్ పెంటికల్స్, బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది అని చెప్పాను. చారియట్లో కూడా బ్యాలెన్స్డ్గా చూపిస్తున్నారు ఎనర్జీస్ అనేవి ఇక్కడ రెండు కూడా. సో మూమెంట్ అనేది రాబోతుంది. ఇప్పుడు దాకా మీకు పనులు ఆ విషయంలో సరిగ్గా సక్రమంగా జరగకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి, చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. దాని ముందు కార్డు వచ్చి కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చిందండి. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ అంటే విత్ క్లారిటీ, మీకు చాలా క్లియర్గా మీ లైఫ్లో మూమెంట్ అనేది రాబోతుంది. ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా మీకు చాలా ఫాస్ట్గా పనులు అవ్వబోతున్నాయి. అది కూడా మీరు దేంట్లో అయితే కష్టపడ్డారో, దేంట్లో అయితే మీకు చెందవలసింది మీరు చెందాలి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో, ఆ విషయంలో మీకు ఈ 8/8 పోర్టల్లో అవకాశాలు వస్తున్నాయి. మీకు చెందవలసింది మీకు చెందుతుంది. అది కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అని చెప్తున్నారు. సో దీనికి క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు, స్ట్రెంత్ కార్డుకి క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు హైరోఫాంట్ అండి. అంటే కింగ్ ఆఫ్ స్వోర్డ్స్కి హైరోఫాంట్. మీకు ఇప్పుడే చెప్పాను, హైరోఫాంట్ అంటే నాలెడ్జ్ఫుల్ పర్సన్. కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ అన్నా కూడా విత్ క్లారిటీ, విత్ ఏమంటారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని నాలెడ్జ్ని రిసీవ్ చేసుకున్నట్లుగా చూపిస్తున్నారు. సో మీరు దీనిని మీరు పొందబోతున్నారని చెప్పాను కదండి. ఇది మీరు పొందడానికి హార్డ్ వర్క్ చేశారు, దానికి కావాల్సిన నాలెడ్జ్ అంతా గెయిన్ చేశారు, కష్టపడ్డారు, ఓపికతోటి ఎదురు చూశారు, కష్టాలు మీకు ఎదురైనప్పుడు ధైర్యంగా ఫేస్ చేశారు, అన్నీ మీరు చేయాల్సినవన్నీ చేశారు. కాబట్టి మీకు ఇప్పుడు చెందవలసిన న్యాయం అనేది చెందుతుంది. ఇక్కడ 2 హ్యాండ్స్ నుంచి కూడా ఇలా రిలీజ్ చేసేస్తున్నారు, కాయిన్స్ని ఇచ్చేస్తున్నారు. ఒకళ్ళు ఆల్రెడీ పట్టుకున్నారు, ఇంకొకరు పట్టుకోవడానికి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు, ఇక్కడ పడబోతున్నాయి చేతిలో. సో అలాగే మీ లైఫ్లో కూడా ఇక్కడ గ్రీన్ కలర్లో చూపిస్తున్నారు హీలింగ్ ఎనర్జీస్. అది మీకు చెందవలసింది మీకు చెందేటప్పటికి మీకు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. హీల్ అవ్వబోతున్నారు. అంటే ఎప్పటి నుంచో దానికోసం మీరు కష్టపడుతున్నారు కదా,
ఇప్పుడు మీకు ఆ విషయంలో ఊరట అనేది లభిస్తుంది, ఉపశమనం అనేది కలగబోతుంది. ఎందుకు అంటే కోరుకున్నది దక్కించుకున్నందుకు. చాలా ఫాస్ట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, లేదు అంటే దానికి కావాల్సిన ఇది పెంటికల్స్ అంటున్నారు కాబట్టి మెటీరియల్ లైఫ్ గురించి మీరు దీనికోసం చాలా హార్డ్ వర్క్ చేశారు, చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి వస్తున్నాయి. మీరు ఏ విషయంలో అయితే వేరే వాళ్ళ సహాయం తీసుకుని మరీ కష్టపడ్డారో, ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి మీ హార్డ్ వర్క్ అంతా మీరు పెట్టారో, ఆ విధంగా మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు ఈ 8/8 పోర్టల్లో. సో నెక్స్ట్ వచ్చి ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందామండి. ఇంకా క్లియర్గా 3 ఆఫ్ పెంటికల్స్, ఇంకా ఏ విషయంలో 3 ఆఫ్ పెంటికల్స్ టీం వర్క్ గురించి మాట్లాడుతున్నారు. 2 కార్డ్స్ పడ్డాయండి. ఏం చెప్పమంటారు చూడండి, ద చారియట్ విత్ స్ట్రెంత్ పడింది కార్డ్స్. ఇక్కడ మీకు టాప్ ఆఫ్ ది డెక్లో కూడా చారియట్ స్ట్రెంతే చూపిస్తున్నారు, డబుల్ కన్ఫర్మేషన్ అనమాట. చాలా ఫాస్ట్గా పనులు జరుగుతున్నాయి అంటే టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి 6 ఆఫ్ స్పోర్ట్స్. 6 ఆఫ్ స్పోర్ట్స్ అనేది కూడా మూమెంట్ గురించే మాట్లాడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ అడగలేదండి, అడుగుతూ ఉన్నాను, కార్డ్స్ పడ్డాయి. అంటే ముందు చెప్తున్నాయి అనమాట, అన్ని ఎనర్జీస్ ఒకేలా మ్యాచ్ అవుతున్నాయి. సో 3 ఆఫ్ పెంటికల్స్ అని చెప్పి 8 ఆఫ్ వాండ్స్ 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. చాలా ఫాస్ట్గా పడిన కష్టానికి రిజల్ట్ రాబోతుంది అని. ఏ విషయాల్లో చాలా కార్డ్స్ పడ్డాయండి, చూద్దాం. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి 3 ఆఫ్ వాండ్స్ వచ్చిందండి. 3 ఆఫ్ వాండ్స్, 9 ఆఫ్ కప్స్, మీరు కోరుకున్నవన్నీ సాధించబోతున్నారు. కింగ్ ఆఫ్ స్పోర్ట్స్, మళ్ళీ అదే వచ్చిందండి, ఇందాక అదే వచ్చింది కింగ్ ఆఫ్ స్పోర్ట్స్, నైట్ ఆఫ్ కప్స్. ఏ విషయాల్లో అన్నప్పుడు అన్నీ కూడా 3 కార్డ్స్ కూడా చాలా ఎస్ కార్డ్స్, పాజిటివ్ కార్డ్స్ అనమాట. నైట్ ఆఫ్ కప్స్ అనేది ఆపర్చునిటీస్ రూపంలో, అంటే ఇక్కడ చేతిలో చూసారా రోజెస్ అనేవి ఉన్నవి. ఇన్ కేస్ మీరు చూస్తూ ఉన్నవాళ్ళు రిలేషన్షిప్ విషయంలో ఏదైనా ఏదైనా బంధం అంటే ఒక రిలేషన్ అనేది ప్రేమపరంగా మీరు ఎవరితోనైనా గొడవలు పడి వాళ్ళతో మళ్ళీ కలవాలి అని కోరుకుంటూ, లేదు అంటే మీ లైఫ్లో కొత్తగా ఎవరినైనా మీరు వెల్కమ్ చేయడం, కొత్తగా ఎవరినైనా ఆహ్వానించాలి అని చెప్పి మీరు ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, అలాంటి విషయాల్లో మీకు ఇప్పుడు ఇక్కడ చూసారా లెటర్ చూపిస్తున్నారు నైట్ ఆఫ్ కప్స్. నేను మీకు ఇందాకన్నా 8 ఆఫ్ వాండ్స్ అనేది ఇన్ఫర్మేషన్ గురించి, కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది క్లారిటీ గురించి మాట్లాడతారు అని చెప్పి. బహుశా మీకు ఇప్పుడు ఈ నైట్ ఆఫ్ కప్స్ మీ రిలేషన్షిప్లో మీరు ఏదైతే ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారో కొత్తగా స్టార్ట్ అవ్వాలి అని చెప్పి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రీచ్ అవ్వబోతుంది. సో అంతేకాకుండా కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ మళ్ళీ అదే వచ్చిందండి. ఇక్కడ కూడా మీరు చూస్తే పైన మీకు కాకి చూపిస్తున్నారు, క్రోని, అదేవిధంగా కింద ఆవుల్ చూపిస్తున్నారు. ఆవుల్ అనేది కూడా అబండెన్స్ని సూచిస్తుంది. ఇక్కడ పితృదేవతలు, యాన్సిస్టర్స్ గురించి చూపిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చాలా ఉన్నాయండి, చిన్న చిన్న తూనీగ లాంటిది అంటారు చూసారా, ఇది గబ్బిలం అనుకుంటా, గబ్బిలమేనండి. సో మొత్తానికి కింగ్ ఆఫ్ స్పోర్ట్స్, ఈ గబ్బిలం అనేది నార్మల్గా నెగిటివ్ ఎనర్జీస్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు దాకా మీ చుట్టూ ఇలాంటివి వేధిస్తూ ఉండొచ్చు. కాకపోతే మీకు ఇప్పుడు నాకు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే, మీ లైఫ్లో ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది వస్తుంది. ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో మీకు క్లారిటీ అనేది మిస్ అయితే, ఆ క్లారిటీ అనేది మీ లైఫ్లోకి రాబోతుంది. ఆ నెగిటివిటీ అనేది ఇప్పుడు దాకా మిమ్మల్ని ఆపుతూ ఉండొచ్చు. కాకపోతే మీకు మీ యాన్సిస్టర్స్, పితృదేవతలు మీకు సహాయం చేస్తూ ఉండొచ్చు. వాళ్ళ బ్లెస్సింగ్స్ వలన మీ లైఫ్లోకి అబండెన్స్ అనేది వస్తుంది. అబండెన్స్ అనేది ఏ రూపంలో వస్తుంది అంటే, మీకు కావాల్సిన విషయంలో, ఏ విషయంలో అయితే మీరు సఫర్ అవుతున్నారో, క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంప్రూవ్మెంట్ ఎప్పుడు ఉంటుంది, నెక్స్ట్ ఏం చేయాలి, నా పరిస్థితి ఏంటి, ఎప్పుడు ఇది ఒక కొలిక్కి వస్తుంది అని చెప్పి మీరు ఆశగా ఫైనల్ సొల్యూషన్ కోసం చూస్తూ ఉంటే, ఆ విషయాల్లో మీకు అవకాశాలు వస్తున్నాయి. నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఎనర్జీస్ ఇక్కడ చూస్తే, నైట్ ఎనర్జీస్ అనేవి బ్యాలెన్స్డ్ ఎనర్జీస్ అని చెప్తాను నేను ఎప్పుడూ కూడా, స్టేబుల్గా ఉండేవన్నమాట. సో మీకు అలాంటి విషయాల్లో అవకాశాలు వస్తున్నాయి ప్రేమ రూపంలో. ఒక మంచి అంటే మీ హార్ట్ని ప్రేమ అంటే మీ హార్ట్కి తృప్తిని కలిగించేలాగా, మీ హార్ట్ హీల్ అయ్యేలాగా, ఇక్కడ కూడా మీకు అదే చెప్పాను. ఇక్కడ గ్రీన్ కలర్ చూపిస్తున్నారు అని చెప్పి, దానికి కావాల్సిన మీ మనసు ఊరట చెందేలాగా మీకు ఏదో ఇన్ఫర్మేషన్ అనేది రాబోతుంది కింగ్ ఆఫ్ స్పోర్ట్స్. అది కూడా దేనికి సంబంధించింది అంటే 9 ఆఫ్ కప్స్.
ఇక్కడ మీ కోరికలు నెరవేరబోతున్నాయి అని చెప్తున్నారు. 9 ఆఫ్ కప్స్ అంటే విష్ ఫుల్ఫిల్మెంట్. చూసారా, చాలా సంతోషంగా నేను గెలిచాను, నేను సాధించాను అని చెప్పి ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎనర్జీస్ ఇందాక ముందు నేను ఏం చెప్పానో ఇప్పుడు మీకు అదే చెప్తున్నారు. ఇక్కడ మీరు పడ్డ కష్టానికి రిజల్ట్ రాబోతుంది అన్నారు. కానీ ఏ విషయంలో అని అడిగినప్పుడు 9 ఆఫ్ కప్స్ పర్టికులర్గా ఒక విషయం అని చెప్పట్లా. మీ అంటే చూస్తూ ఉన్న కలెక్టివ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం అయి ఉంటుంది కదండి, అందుకని కావచ్చు. లేదు అంటే మీ లైఫ్లోనే మీరు చాలా విషయాల్లో కష్టపడుతూ ఉండొచ్చు, హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో అన్ని విషయాల్లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తూ ఉండొచ్చు. ఎందుకు అంటే ఏ విషయాల్లో అయితే మీరు హార్డ్ వర్క్ చేశారో ఆ విషయాల్లో మీకు ఇప్పుడు కొత్త అవకాశాలు వస్తున్నాయి. రిలేషన్షిప్ పరంగా అయితే మీకు కొత్త అవకాశం అనేది వస్తుంది. ఆల్రెడీ సపరేషన్లో ఉండి ఏదైనా ఇబ్బంది పడుతూ ఉంటే అది మళ్ళీ ఏమంటారు ఒక కొలిక్కి రావడము, ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి రిలేషన్లో ఒక క్లారిటీ రావడము ఈ విధంగా. లేదు అంటే మీ లైఫ్లో కొత్తగా ఎవరినో మీరు ఇన్వైట్ చేయడము, అంటే మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళని, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు, మీకు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అంటే మీ కోరిక ఏదైతే ఉందో దానికి సపోర్ట్ చేసేవాళ్ళు, దానికి ఉపయోగపడేవాళ్ళు మీ లైఫ్లోకి ఒక అవకాశం రూపంలో రావచ్చు. మొత్తానికి మీకు ఆ విషయాల్లో క్లారిటీ అనేది రాబోతుంది. ఆల్మోస్ట్ అవే ఎనర్జీస్ అనేవి ముందు వచ్చిన కార్డ్స్లోనివే మళ్ళీ వస్తున్నాయండి. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి 3 ఆఫ్ వాండ్స్. నేను ఎప్పుడు చెప్తాను 3 ఆఫ్ వాండ్స్ అనేది యాక్షన్ ఓరియంటెడ్. ఇది ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడుతుంది. మీ లైఫ్లో ఇవన్నీ మీరు జరగబోతున్నాయి. దీనివల్ల మీ లైఫ్లో ఎక్స్ప్లోర్ చేయబోతున్నారు, అంటే కొత్తగా ఎక్స్పాండ్ అవ్వబోతున్నారు. ఇంతవరకు ఇంతే అనుకుని ఉంటే ఇప్పుడు మీ లైఫ్లో ఆ కోరికలు నెరవేరడం వల్ల మీరు విస్తరించబోతున్నారు. గ్రోత్ అనేది మీ లైఫ్లో ఉండబోతుంది. దీని ముందు కార్డు వచ్చి క్వీన్ ఆఫ్ వాండ్స్. చెప్పాను కదండి, క్వీన్ ఆఫ్ వాండ్స్ అంటే మీకు తెలిసిందే, ఎప్పుడు చెప్తూ ఉంటాను. ప్యాషన్ ఓరియంటెడ్, యాక్షన్ ఓరియంటెడ్. అసలు కెరియర్ పరంగా మీరు ఏదైనా చాలా ఆశగా ఎదురు చూస్తూ ఉంటే సక్సెస్ గ్యారంటీగా వస్తుంది. మీరు ఏ విషయంలో అయితే చాలా హార్డ్ వర్క్ చేశారో ఆ విషయాల్లో మీకు రిజల్ట్ అనేది గ్యారంటీగా వస్తుందండి. ఎందుకు అంటే ఇక్కడ చూస్తే క్వీన్ ఆఫ్ వాండ్స్ చేతిలో ఒక లైట్ని చూస్తూ చాలా ఎక్సైట్ అవుతున్నారు, చాలా సంతోషపడిపోతున్నారు. సో ఆ రిజల్ట్ అనేది మీ చేతుల్లోకి రాబోతుంది. అందుకనే మీకు ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది. ఆ రిజల్ట్ మీ చేతుల్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ అనేది ఎక్స్పాండ్ అవ్వబోతుంది, విస్తరించబోతుంది, ఎదగబోతున్నారు. సో మొత్తానికి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో దానికోసం మీరు చాలా టైం నుంచి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ విషయంలో అయితే మాత్రం మీకు కన్ఫామ్గా క్లారిటీ అనేది వస్తుందండి. ఎనర్జీస్ని బట్టి అయితే అదే కన్ఫర్మేషన్. సో నేను ఫైనల్గా గైడెన్స్ తీసుకుంటాను. లేదు అంటే ఇంకొకటి అడుగుదామా? ఏదో చెప్తున్నారు, ఇంకొకటి అడుగుదామా అన్నాను, వాళ్ళే ఏదో చెప్తున్నారు. ద ఎంప్రెస్, 8 ఆఫ్ స్వోర్డ్స్. ఇక్కడ ద ఎంప్రెస్ మీరు చూసారా, ఫుల్ ప్రెగ్నెంట్ కింద చూపిస్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఏమంటారు, నిండు గర్భిణి అంటారు చూసారా, ఆ టైప్లో అనమాట. అంటే 9 మంత్స్ కంప్లీట్ అయితే ఎలా ఉంటారో ప్రెగ్నెంట్ లేడీ, ఆ విధంగా చూపిస్తున్నారనమాట. సో ఇక్కడ ద ఎంప్రెస్ అనేది మీరు సరిగ్గా చూసినట్లయితే ఇక్కడ ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి 8 ఆఫ్ స్వోర్డ్స్ వచ్చిందండి. దాని ముందు కార్డు కూడా క్వీన్ ఆఫ్ వాండ్స్. ఇప్పుడు మీరు పడిన కష్టంతో 8 ఆఫ్ స్వోర్డ్స్ అంటే మెంటల్ ఇల్యూషన్స్ అనమాట, భ్రమలు. అంటే ఇక్కడ చూసారా, చేతులు కట్టేసినట్లుగా, ఇక్కడ కాకులన్నీ కూడా వాటిని విప్పుతున్నట్లుగా చూపిస్తున్నారనమాట, వాటిని బ్రేక్ చేస్తున్నారు. నాకు ఇక్కడ ఎనర్జీస్ ఎక్కువగా ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మీ యాన్సిస్టర్స్ మీకు హెల్ప్ చేస్తున్నారండి. మీ పితృదేవతలు మీకు నిజాన్ని చూపించడానికి, మీరు పడుతూ ఉన్న ఆ ఆందోళన, ఆ బాధ నుంచి మిమ్మల్ని బయటకు లాగడానికి, మీకు సహాయం చేయడానికి వాళ్ళు చాలా ట్రై చేస్తున్నారు. ఇందాక కార్డులో కూడా కింగ్ ఆఫ్ స్వోర్డ్స్ వచ్చింది, అక్కడ పైన క్రో ఉంది. కాకి నేను చెప్పాను మీ యాన్సిస్టర్స్ మీకు సహాయం చేస్తూ ఉండొచ్చు అని. వాళ్ళు మీకు ఏదో ఇన్ఫర్మేషన్ పంపుతున్నారు. ఆ మెసేజ్ వల్ల మీకు ఆ భ్రమలు అనేవి పోతున్నాయి, మీ లైఫ్లో క్లారిటీ రాబోతుంది. ఇక్కడ చేతులు కట్టేసి, కళ్ళకు గంతలు కట్టేసి ఇంక ఏమీ కాదు నా వల్ల అని చెప్పి అనుకున్న పొజిషన్లో క్రోస్ ఒకటి కాదండి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా గుంపు కింద వచ్చి ఆ బ్రేక్ చేస్తున్నాయి అనమాట, ఆ థ్రెడ్స్ని ఆ విడిపించడానికి ట్రై చేస్తున్నాయి. సో మీరు ఏవైనా సరే ఏదైనా విషయంలో నేను చేయలేను, నా వల్ల కాదు, నేను అసలు ఎంత ప్రయత్నం చేసినా సరే నాకు ఈ విషయంలో క్లారిటీ రావట్లేదు, నా చేతుల్లో ఏమీ లేదు అని చెప్పి మీరు ఏదైనా విషయంలో, ఇది బేసిక్గా మెంటల్ ఇల్యూషన్స్, అంటే మానసికంగా మనకి మనం ఆలోచించుకోవడం గురించే మాట్లాడుతుంది 8 ఆఫ్ స్వోర్డ్స్ అనేది. అంటే ఎవరో మిమ్మల్ని కట్టేయడము, ఎవరో మిమ్మల్ని ఇది చేయడం కాకుండా ఎక్కువగా కనెక్ట్ అయ్యే ఎనర్జీస్ ఏంటి అంటే మనమే నెగిటివ్గా ఆలోచించడం అనమాట. సో మీ నెగిటివ్ థింకింగే మిమ్మల్ని ఇప్పుడు దాకా ఆపుతూ ఉండొచ్చు చాలా విషయాల్లో. లేదు అంటే మీకు ఏదైనా
చెప్పాను కదండి, అన్నిసార్లు అలాగే అవ్వాలని లేదు. బయట నుంచి సిచ్యువేషన్స్ కూడా మిమ్మల్ని అలాగా హెల్ప్లెస్ సిచ్యువేషన్లోకి, అంటే నేను ఏమి చేయలేకపోతున్నాను అనే నిస్సహాయతలోకి మిమ్మల్ని పంపించి ఉండొచ్చు. ఆ కర్మ వలన కానీ, లేదు అంటే చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కానీ, మనుషుల వలన కానీ, ఏదైనా కావచ్చు. మొత్తానికి మీకు ఇప్పుడు బ్రేక్ అవుతున్నాయి అనమాట. ఆ మెంటల్ ఇల్యూషన్స్ నుంచి బయటపడుతున్నారు, ఆ భ్రమల నుండి బయటపడుతున్నారు. దానివల్ల మీ లైఫ్లోకి వీనస్ ఎనర్జీస్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఫుల్ ప్రెగ్నెంట్గా చూపిస్తున్నారు లేడీని. సో దీనివల్ల మీ లైఫ్లోకి ఇప్పుడు ఏమొస్తుంది అంటే, మీరు ఎప్పటి నుంచో ఇప్పుడు చెప్పాను కదండి, 9 months ప్రెగ్నెంట్. నెక్స్ట్ ఏమవుతుంది, బేబీ డెలివరీ అవుతుంది. సో పాపో బాబో ఎవరో ఒకరు పుడతారు. సో ఎంతకాలం వాళ్ళు ఎదురు చూస్తుందంటే రిజల్ట్ అనేది రాబోతుంది. మీకు ఇప్పుడు అదే చెప్తున్నారు, ఈ 8/8 పోర్టల్లో మీరు ఆ ఇల్యూషన్స్ నుంచి బయటపడబోతున్నారు. మీరు దేనికోసమైతే హార్డ్ వర్క్ చేసి ఆశగా ఓపికగా ఎదురు చూసారో, మీరు చూసుకోండి, ప్రెగ్నెంట్ లేడీ ఉన్నప్పుడు తీసుకుంటే ఆ 9 months కూడా వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అన్ని విధాలుగా మార్పులు వస్తూ ఉంటాయి. బాడీలో చేంజెస్ వస్తాయి, హెల్త్ పరంగా చేంజెస్ వస్తాయి. అన్ని విషయాల్లో కంటే నార్మల్ టైంలో కంటే ఆ టైంలో చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ప్రతిదీ కూడా ఆ టైంలో చాలా విలువైనదిగా మాట్లాడతారు. సో మీరు ఈ విధంగా చాలా ఓపికతో, చాలా సహనంతో ఎదురు చూసుంటారు. మొత్తానికి మీరు కోరుకున్న రిజల్ట్ ఇక్కడ ఎంప్రెస్ అంటున్నారు అంటే వీనస్ ఎనర్జీస్ అండి. మీరు ఎవరైనా నిజంగా ప్రెగ్నెన్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటే, మీరు ప్రెగ్నెంట్ అవ్వడానికి, ఆల్రెడీ మీరు ప్రెగ్నెంట్ అయ్యి ఉంటే ఆశగా ఎదురు చూస్తూ ఉంటే మీకు నిజంగానే పిల్లలు పుడుతూ ఉండొచ్చు, పాపో బాబో పుడుతూ ఉండొచ్చు ఈ 8 months కంప్లీట్ అయ్యేలోపు 8/8 పోర్టల్లో. కొంతమందికి మీరు ఏదో విషయం మీద చాలా టైం నుంచి హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు, ఓపికతోటి, సహనంతో. ఆ విషయంలో మీ కోరిక అనేది నెరవేరబోతుంది. మీరు ఏదైనా విషయంలో నిస్సహాయంగా ఫీల్ అవుతూ ఉంటే ఆ భ్రమల నుండి బయటపడి నిజమేంటో తెలిసి మీ మీద మీకు నమ్మకం కలగబోతుంది. మీరు అనుకున్న పనులు అనేవి సాధించబోతున్నారు. మొత్తానికి కార్డ్స్ అన్నీ అయితే మీ మనసులో ఉన్న కోరిక నెరవేరబోతుంది. దానివల్ల మీ హార్ట్ అనేది హీల్ అవుతుంది, తృప్తి అనేది కలుగుతుంది అని చెప్తున్నారు. ఫైనల్గా గైడెన్స్ తీసుకుంటానండి. పైల్ 1 ఎవరైతే 6 of అంటే కార్డ్స్ చాలా పడ్డాయండి తీసుకోవట్లా. పైల్ 1 ఎవరైతే 6 of Pentacles అని చెప్పి చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? పైల్ 1 ఎవరైతే 6 of Pentacles అని చెప్పి చూస్ చేసుకున్నారో మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఈ 8/8 పోర్టల్లో వాళ్ళు కోరుకున్న విధంగా కోరికలు నెరవేరుతాయి అని చెప్తున్నారు. దానికోసం వాళ్ళు ఏం చేస్తే ఇంకా బాగుంటుంది, గైడెన్స్ ఇవ్వండి. కట్ చేసి తీసుకుంటున్నానండి. ఏస్ ఆఫ్ స్పోర్ట్స్, మళ్ళీ అదే చూపిస్తున్నారు. 2 of Swords చూడండి, అన్నిట్లో కూడా క్రోస్ చూపిస్తున్నారు. ఇక్కడ కూడా మీరు చూస్తే ఇక్కడ ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ చూడండి. ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది మైండ్ చూపిస్తున్నారు. అంటే నేను చెప్తూ ఉంటాను, ఇంట్యూషన్ గురించి కూడా కావచ్చు. నార్మల్గా ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది, స్పోర్ట్స్ అంటే మీకు ఎప్పుడు చెప్తాను, ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది న్యూ బిగినింగ్స్ గురించి మాట్లాడుతుంది, క్లారిటీ గురించి మాట్లాడుతుంది, సో ట్రూత్ గురించి మాట్లాడుతుంది. ఇక్కడ కనెక్ట్ అవుతున్న ఎనర్జీస్ ఏంటి అంటే, గైడెన్స్ ఏంటి అంటే, మీరు మంచి క్లారిటీని మెయింటైన్ చేయాలి. మీకు ఇక్కడ వచ్చిన అన్ని కార్డ్స్లో కూడా కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చిందండి ఫస్ట్. సెకండ్ టైం కూడా నేను వేరే కార్డ్స్ యూస్ చేసినప్పుడు, ఈ డెక్ యూస్ చేసినప్పుడు కూడా కింగ్ ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. సో మీరు ఈ టైం ఇక్కడ మీరు టాప్ ఆఫ్ ది డెక్ చూస్తే 2 of Swords. 2 of Swords అంటే క్లారిటీ లేకపోవడం, కళ్ళకు గంతలు కట్టేస్తున్నాయి, నిజాన్ని చూడలేకపోవడం. ఇక్కడ మళ్ళీ కాకులు చూపిస్తున్నారు. సో మీ యాన్సిస్టర్స్ మీకు హెల్ప్ చేయడానికి సహాయం చేస్తున్నారు. ఇక్కడ హెయిర్ని, జుట్టుని పీకుతున్నట్లుగా అనిపిస్తున్నారు. అంటే ఇక్కడ అలా చూపిస్తున్నారు, థ్రెడ్స్ ఏం కనిపించట్లేదండి. వాళ్ళు ఏం చేయాలో తెలియక ఏమంటారు, సతమతం అవ్వడం అంటారు చూసారా, ఆ విధంగా క్లారిటీ లేక నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలి అనేది మీకు ఇప్పటి వరకు క్లారిటీ లేకపోవచ్చు. కాకపోతే మీకు ఆ క్లారిటీ అనేది తెచ్చుకోమని చెప్తున్నారు. మీకు దానికి కావాల్సిన విధంగా నాలెడ్జ్ అనేది వస్తుంది అని చెప్తున్నారు. అంతకుముందు కార్డ్స్లో కూడా హైరోఫాంట్ వచ్చిందండి. సో మీకు కావాల్సిన నాలెడ్జ్ అనేది మీరు ఆల్రెడీ రిసీవ్ చేసుకుని ఉంటారు. మీరు ఇప్పటి వరకు ఏదైతే ఫేస్ చేశారో ఆ విషయంలో మీరు టైం స్పెండ్ చేయండి, బాగా ఆలోచించండి, అనలైజ్ చేయండి, మంచి క్లారిటీ తెచ్చుకోండి. మీరు ఏ విషయంలో అయితే సఫర్ అవుతున్నారో, మీరు ఏదైతే బలంగా కోరుకుంటున్నారో, ఏం మిస్ అవుతుంది, మీరు ఎంత కష్టపడ్డారు, దానికి ఎవరెవరు కారణమయ్యారు, ఎలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు, అన్నీ మీరు ఒకసారి అనలైజ్ చేసినప్పుడు, బాగా అబ్జర్వ్ చేసినప్పుడు దాని గురించి మీకు మంచి క్లారిటీ అనేది వస్తుంది. అప్పుడు మీకు ఆ కన్ఫ్యూజన్స్ అనేవి పోతాయన్నమాట. సో మీకు ఇక్కడ అదే చెప్తున్నారు, మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే క్లారిటీని మెయింటైన్ చేయండి.
ఇక్కడ చూసారా, దీని ముందు కార్డు టాప్ ఆఫ్ ది డెక్లో 2 ఆఫ్ స్పోర్ట్స్ ముందు 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. మీకు ఫస్ట్లో స్టార్టింగ్లో కూడా క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు 8 ఆఫ్ వన్స్ ఫాస్ట్గా వస్తుంది అని చెప్పారు. క్లారిఫికేషన్ తీసుకున్నప్పుడు 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మళ్ళీ అదే చెప్తున్నారు, 3 ఆఫ్ పెంటికల్స్ అని చెప్తున్నారు. సో మీరు ఎవరితో అయితే కలిసి పని చేశారో, ఎవరితో అయితే మీరు కష్టపడి ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి హార్డ్ వర్క్ చేశారో ఆ విషయంలో మీరు ఏదో క్లారిటీ మిస్ అవుతున్నారు. మేబీ మీ మధ్య సరైన అండర్స్టాండింగ్స్ లేకపోవచ్చు, లేదు అంటే ఏదో 2 ఆఫ్ స్పోర్ట్స్ అనేది కన్ఫ్యూజన్ అనమాట. క్లారిటీ లేకపోవడం, ఏం చేయాలో అర్థం కాకపోవడం, ఒక రకమైన హెల్ప్లెస్ సిచ్యువేషన్ మీరు చూస్తే. సో అలాంటి సిచ్యువేషన్స్ నుంచి మీరు బయటకు రాబోతున్నారు. ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ న్యూ బిగినింగ్స్ అనేవి రాబోతున్నాయి. ఇక్కడ మీకు చెప్తుంది ఏంటి అంటే మీరు కూడా కొంచెం కష్టపడాలి. ఏ విషయంలో కష్టపడాలి అంటే క్లారిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ విషయాల్లో మీకు ఏ విషయంలో అయితే ఎవరితో అయితే కలిసి పనిచేశారో, ఎవరి నుంచి అయితే మీరు రిజల్ట్ ఆశిస్తున్నారో అలాంటి విషయాల్లో మీరు క్లారిటీ లేక సఫర్ అవుతూ ఉన్నారు. వీటి ఇప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. కాకపోతే మీరు కూడా కొంత టైం స్పెండ్ చేసి మీరు దాని గురించి అనలైజ్ చేసి బాగా అబ్జర్వ్ చేయండి, ఏం జరుగుతుంది ఎలాగా అని చెప్పి. మంచి క్లారిటీ అనేది వస్తుంది. ఆ క్లారిటీ వలన మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవబోతున్నాయి. అంతేకాకుండా స్పోర్ట్స్ అనేది న్యూ ఆపర్చునిటీస్ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే ఏస్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది న్యూ బిగినింగ్స్ అని చెప్పాను కదండి, న్యూ ఆపర్చునిటీస్. మీకు ఏదో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడడానికి మీకు కొత్త అవకాశం అనేది రావచ్చు. ఆ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే ఇదేనండి. దాని ముందు కార్డు కూడా 9 ఆఫ్ కప్స్ వచ్చింది, అంటే టాప్ ఆఫ్ ది డెక్ చేసిన బట్టి. ఇంకా గైడెన్స్ తీసుకుంటానండి, ఇంకొకసారి గైడెన్స్ తీసుకుంటాను. ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గైడెన్స్, క్లారిటీని మెయింటైన్ చేయమంటున్నారు, గైడెన్స్ కావాలి. ఇక్కడ 2 కార్డ్స్ ఫ్లిప్ అయినాయండి, 2 తీసుకుంటున్నాను. టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి మళ్ళీ 8 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చిందండి. త్రీ ఆఫ్ వాండ్స్ జడ్జ్మెంట్ చూపిస్తున్నారు. సో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మళ్ళీ చూడండి, అదే వచ్చినాయి. 2 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది, 8 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చింది. రెండింటిలోనూ కూడా మళ్ళీ క్రోస్ని చూపిస్తున్నారు. యాన్సిస్టర్స్ వాళ్ళు మీకు నిజంగానే సహాయం చేస్తున్నారు. దాని ముందు కార్డు వచ్చి 8 ఆఫ్ కప్స్. మీరు ఏదో కానీ చాలా ఎమోషనల్గా హర్ట్ అయ్యారు, చాలా నిరాశకు లోనయ్యారు. దానివల్ల మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కాక. సో మీకు ఇక్కడ ఎక్స్ట్రా గైడెన్స్ ఏంటి అన్నప్పుడు 3 ఆఫ్ వాండ్స్ విత్ జడ్జ్మెంట్ వచ్చిందనమాట. 3 ఆఫ్ వాండ్స్ అంటే నేను మీకు చెప్తాను, మీరు ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే ప్లాన్ చేశారో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇక్కడ ఈ 3 ఆఫ్ వాండ్స్ అనేది ఎక్స్పాన్షన్ గురించి, గ్రోత్ గురించి చెప్తుంది. జడ్జ్మెంట్ ఇక్కడ చూస్తే ఒక లేడీ లోపల నుంచి సోల్ అనేది ఏంటంటారు బయటకు వచ్చి, అది చాలా ఏమంటారు, ఎలా చెప్పాలి, అవేకన్ అయినట్లుగా అనిపిస్తుంది అనమాట. అంటే సోల్ అనేది రియలైజ్ అయింది అనిపిస్తుంది అనమాట. అంటే ఇక్కడ నాకు ఎక్స్పాన్షన్ ఎలా కనిపిస్తుంది అంటే సోల్ ఎక్స్పాన్షన్ లాగా. అంటే మీ ఇన్నర్ లోపల నుంచే మీరు హీల్ అవ్వబోతున్నారు. చూసారా, గ్రీన్ కలర్లో చూపిస్తున్నారు. ఇప్పుడు మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే మీకు టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి 8 ఆఫ్ స్పోర్ట్స్ వచ్చిందండి. మీరు ఈ భ్రమల నుంచి బయటపడాలి, దానికోసం మీరు కొంచెం కష్టపడాలి. అంటే ఎక్స్పాండ్ అవ్వడానికి 3 ఆఫ్ వాండ్స్ అనేది ఇంప్లిమెంటేషన్ గురించి కూడా మాట్లాడుతుంది అనమాట. అంటే ఆచరించడం గురించి. మీకు ఇప్పుడు జడ్జిమెంట్ మీరు కోరుకుంటున్నారు కదా, మీరు పడ్డ కష్టానికి రిజల్ట్ రావాలి అని చెప్పి ఈ 8x8 పోర్టల్లో మీకు అవకాశాలు వస్తున్నాయి అని చెప్తున్నారు దానికోసం. సో మీకు ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే మీ ఇన్నర్ సోల్ అనేది హీల్ అవ్వబోతుంది. దానికోసం మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఏంటి ఆ ప్రయత్నం అంటే ఈ మెంటల్ ఇల్యూషన్స్ నుంచి మీరు బయటపడాలి. సో మీకు ఈ భ్రమల నుంచి బయటపడడానికి అవకాశాలు వస్తాయి. అవకాశాలను మంచిగా ఉపయోగించుకున్నట్లయితే మీ సోల్ అనేది హీల్ అవుతుంది. మీకు దక్కవలసిన న్యాయం అనేది దక్కుతుంది. జడ్జ్మెంట్ అనేది న్యాయం గురించి మాట్లాడుతుంది. మీ మనసు గాయపడింది అని చూపిస్తున్నారు. ఆ గాయపడిన మీ హార్ట్ ఏదైతే ఉందో, మీ సోల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు హీల్ అవ్వాలి. అది హీల్ అవ్వబోతుంది. సో మీకు చెప్పేది ఏంటి అంటే మీరు ఇవన్నీ జరగాలి అంటే మీరు ఈ ఇల్యూషన్స్ నుంచి బయటపడాలి, ఈ భ్రమల నుంచి బయటపడాలి. ఆ నెగిటివ్ థింకింగ్ అనేది మానేయాలి. మీరు ఇవి చేసినట్లయితే మీకు మంచిగా జరుగుతుందనమాట. అంటే ఈ 8x8 పోర్టల్లో మీకు ఏ అవకాశాలు అయితే వస్తున్నాయో అవన్నీ మీకు సక్సెస్ని తెచ్చిపెడతాయి. కాకపోతేనండి ప్రతి దాంట్లో కూడా టాప్ ఆఫ్ ది డెక్ ఎనర్జీస్లో అన్నిట్లోనూ కూడా ఈ క్రోస్ని చూపిస్తున్నారనమాట. యాన్సిస్టర్స్ మీకు ఏదైనా ఏమంటారు యాన్సిస్టర్స్ వూండ్ అనేది, అంటే పితృదేవతల ఆశీర్వాదం ఉందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. నేను వీడియో కూడా చేశాను, మీకు పితృదేవతల బ్లెస్సింగ్స్ ఉన్నాయా లేదా అని చెప్పి.
ఒకసారి చెక్ చేసుకోండి. మొత్తానికి ఇక్కడ ఏంటి అంటే మీ యాన్సెస్టర్స్ మీకు హెల్ప్ చేస్తున్నారు, కానీ మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు మీరు ఈ పోర్టల్లో మీకోసం కొత్త అవకాశాలు వస్తున్నాయి, దాన్ని మీరు ఈసారి అర్థం చేసుకోబోతున్నారు. సో మీకు అందుకే ముందే చెప్తున్నారనమాట, మీకు కోరుకున్న రిజల్ట్ వస్తుంది, క్లారిటీ వస్తుంది, మీకు ఏం చేయాలో తెలుస్తుంది, భ్రమల నుంచి బయటపడుతున్నారు, హీల్ అవ్వబోతున్నారు, మీరు కోరుకున్న న్యాయం జరుగుతుంది. మీరు జీవితంలో ఏ విషయంలో అయితే ఎదగాలి అనుకుంటున్నారో, ఏ విషయంలో అయితే నాకు న్యాయం కావాలని కోరుకుంటున్నారో ఆ న్యాయం జరుగుతుంది. దానివల్ల మీ హార్ట్ అనేది హీల్ అవుతుంది, మీ సోల్ అనేది చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే మీరు లోపల చాలా సంతోషాన్ని, సంతృప్తిని చెందుతారు. మీకు యాన్సెస్టర్స్ హెల్ప్ చేస్తున్నారు. మీరు ఆ వస్తువు ఉన్న మెసేజెస్ని అర్థం చేసుకోండి. ఇందట ఏస్ ఆఫ్ స్వోర్డ్స్ అన్నప్పుడు మీకు చెప్పాను కదండి, తల దగ్గర ఇలా చూపిస్తున్నారు. అంటే మీకు క్లారిటీ అనేది ఎలా వస్తుంది అంటే మీ ఇన్నర్ గైడెన్స్, మీ ఇంట్యూషన్ ద్వారానే వస్తుంది. సో మీకు మంచి మంచి ఆలోచనలు, బ్రైట్ ఐడియాస్ అనేవి రావచ్చు. మీకు ఏవైతే వస్తున్నాయో జాగ్రత్తగా గమనించండి. ఆ వస్తువు ఉన్న మెసేజెస్ని అర్థం చేసుకోండి. దానివల్ల మీకు ఏం చేయాలి అనేది అర్థమవుతుంది. మీకు మొత్తానికి 8/8 పోర్టల్లో అయితే మీరు ఏ విషయంలో అయితే నాకు చెందవలసింది నాకు చెందాలి అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నారో అది మీకు చెందబోతుంది. దానికోసమే కొత్త మార్గాలు తెరుచుకుంటున్నాయి. సో అబండెన్స్ అండి, ఇది అబండెన్స్ అనేది మీ లైఫ్లో రాబోతుంది. ఏ విధంగా అంటే మీ విష్ అనేది ఫుల్ఫిల్ అవ్వడం ద్వారా, మీరు ఏ విషయంలో అయితే బలంగా కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందబోతున్నారు. సో ఇదేనండి ఫైల్ 1 ఎవరైతే చూస్ చేసుకున్నారో. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్. ఫైల్ 2 ఎవరైతే ఈ కార్డ్ చూస్ చేసుకున్నారో మీకు వస్తున్న ఈ 8/8 పోర్టల్లో మీకు కొత్తగా ఓపెన్ అవుతున్న డోర్స్ ఏంటో చూద్దామండి. ఈ కార్డ్ వచ్చి 6 ఆఫ్ వాండ్స్. 6 ఆఫ్ వాండ్స్ అంటే సక్సెస్, 6 ఆఫ్ వాండ్స్ అంటే రికగ్నిషన్, 6 ఆఫ్ వాండ్స్ అంటే మనం పడవలసిన కష్టమంతా పడి సక్సెస్ సాధించి గుర్తింపును తెచ్చుకోవడం. ఇక్కడ మీరు చూస్తే ఒక్కొక్క రాయి అలా పేర్చుకుంటూ వెళ్ళి ఆగట్టు దానిపైన స్థిరంగా నిలబడ్డారు, ధైర్యంగా అనౌన్స్ చేస్తున్నారు నేను గెలిచాను అని చెప్పి. ఇక్కడ ఆరా చూస్తే బ్రైట్ కలర్స్ ఎంత బాగుందో చూడండి, అసలు కార్డ్ చాలా పాజిటివ్గా ఉంది. సో ఇక్కడ మీకు చెప్తుంది ఏంటి అంటే ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే మీకు 8/8 పోర్టల్లో సక్సెస్ రాబోతుంది. మీరు ఒక్కొక్క మెట్టు అంటే ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అంటారు చూసారా, అలాగా స్టెప్ బై స్టెప్ మీరు కొంచెం చెప్పిన చాలా టైం నుంచి మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు కష్టపడి పడిన శ్రమ అంతా అసలు తెలుగే రావట్లేదండి, వర్డ్సే రావట్లేదు. సో మీరు పడిన కష్టానికి మీకు ఇప్పుడు రిజల్ట్ రాబోతుంది. మీరు ఇప్పుడు గెలిచి చూపించిపోతున్నారు. మీరు ఏ విషయంలో అయితే ఇంత హార్డ్ వర్క్ చేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటున్నారో, దానికోసం కష్టపడ్డారో, ఆ విషయంలో మీరు ఇప్పుడు గెలిచి సాధించి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా మీరు మారబోతున్నారు. ఇక్కడ కింద నుంచునుంటే ఎవరు అంత గుర్తించి ఉండకపోవచ్చు, కానీ ఇంత పై పొజిషన్లో నుంచుని ప్రత్యేకంగా అనౌన్స్ చేస్తున్నారు కాబట్టి అందరికీ తెలుస్తుంది. సో ఇక్కడ మీ యొక్క విలువ అనేది అందరూ తెలుసుకోబోతున్నారు. ఇక్కడ విలువ తెలియడం అంటే ఏంటండి, మీరు ఎంత కష్టపడ్డారు, మీరు దానికోసం ఎంత హార్డ్ వర్క్ చేశారు, ఫైనల్గా మీరు దాంట్లో ఎలా సక్సెస్ అయ్యారు, దీని గురించి అంటే మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా మీరు చాలామందిని ఇన్స్పైర్ చేయబోతున్నారు మీ సక్సెస్ ద్వారా. ఇక్కడ నాకు ఎనర్జీస్ అలా కనెక్ట్ అవుతున్నాయండి. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అది ఇంకా క్లియర్గా మనకి తెలుస్తుంది. కార్డ్స్ చూద్దామండి. 6 ఆఫ్ వాండ్స్ అని చెప్పి ఒకసారి ఇంకా స్టార్ట్ చేయలేదో చెప్తున్నారు. 2 ఆఫ్ స్పోర్ట్స్, క్లారిటీ లేకుండా ఏదో విషయంలో మీరు చాలా డౌట్ పడుతూ ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే ప్రజెంట్ మీ కరెంట్ సిచ్యువేషన్ అలా ఉంటుంది. సో 6 ఆఫ్ వాండ్స్ అని చెప్పి ఎవరైతే చూస్ చేసుకున్నారో ఫైల్ 2 వాళ్ళకి ఈ 8/8 పోర్టల్లో ఏం న్యూ డోర్స్ అంటే ఏం తెరుచుకోబోతున్నాయి దారులు కొత్తగా, ఏ విషయంలో వాళ్ళకి మంచిగా జరగబోతుంది. ఫైల్ 2 ఎవరైతే 6 ఆఫ్ వాండ్స్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి 8/8 పోర్టల్లో వస్తున్న అవకాశాలు ఏంటి, తెరుచుకుంటున్న న్యూ డోర్స్ ఏంటి. ద లవర్స్ అని చెప్పి వచ్చిందండి. 5 ఆఫ్ వాండ్స్ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి, దాని ముందుగా అడ్డొచ్చి హై ప్రీస్టెస్ చెప్తున్నారు. సో కనెక్ట్ అవుతున్న ఎనర్జీస్ ఏంటి అంటే రిలేషన్షిప్ పరంగా, అంటే లవర్స్ అన్నప్పుడు నిజంగానే వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉండొచ్చు, లవర్స్ అయి ఉండొచ్చు, లేదు అంటే ఏ రిలేషన్ అయినా, అంటే మదర్ అండ్ చైల్డ్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎలా అయినా తీసుకోవచ్చండి. అందుకు అంటే ప్రతి రిలేషన్లో కూడా
ప్రేమ అనేది ఉంటుంది. కాకపోతే కార్డ్స్లోకి వెళ్తే ఫ్యామిలీని చూపించారు అంటే మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్, లేదు అంటే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న రిలేషన్ గురించి మాట్లాడుతున్నట్లు. ప్రస్తుతానికైతే ఈ ఎనర్జీస్ని బట్టి అయితే మీ లైఫ్లో మార్పులు జరగబోతున్నాయి. 5 ఆఫ్ వాండ్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. మార్పులు జరగబోతున్నాయి ఈ 8/8 పోర్టల్లో. ఏ విధంగా అంటే రిలేషన్షిప్ విషయంలో, ప్రేమ విషయంలో. అంటే బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను ఇందా షఫుల్ చేస్తూ ఉన్నప్పుడు 2 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. ప్రస్తుతానికి మీ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పరిస్థితి ఏంటి అంటే క్లారిటీ లేదు. ఈ రిలేషన్షిప్ పరంగా మీరు ఏదో స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. సరైన నిర్ణయం తీసుకోలేక జడ్జింగ్ అవుతూ ఉండొచ్చు. ఏం చేయాలి, నెక్స్ట్ ఏంటి అర్థం కాక మీకు సతమతం అవుతూ ఉండొచ్చు. ఈ 8/8 పోర్టల్లో ఆ విషయంలో మార్పులు జరగబోతున్నాయి. మీకు క్లారిటీ రాబోతుంది. ఇన్ కేస్ మీరు ఎవరైనా సపరేషన్లో ఉండి కలుసుకోవాలి అనుకుంటే కలుసుకోవచ్చు. లేదు అంటే కొత్తగా లైఫ్ పార్ట్నర్ని అంటే మ్యారేజ్ చేసుకోవాలనుకుని వెయిట్ చేస్తూ ఉంటే మీ లైఫ్లోకి మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులు మీ జీవితంలోకి రావచ్చు. లేదు అంటే పేరెంట్స్ కిడ్స్ మధ్య, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య ఏదైనా బాండింగ్ బాగోపోతే ఆ బాండింగ్ ఇంప్రూవ్ అవ్వచ్చు. మొత్తానికి చూస్తూ ఉన్న మీరు ఏ విషయంలో అయితే రిలేషన్షిప్ పరంగా స్ట్రగుల్ అవుతున్నారో, ఫ్రెండ్షిప్ పరంగాన అంటే మీకు ఇప్పుడు చాలా ఎక్కువగా సతమతం అవుతూ చెప్తున్నారు కదండి ఎనర్జీస్. మీరు ప్రజెంట్ మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు మీకు. సో ఇప్పుడు అలాంటి విషయాల్లో మీకు క్లారిటీ అనేది రాబోతుంది. రిలేషన్షిప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మార్పులు జరుగుతున్నాయి. కాకపోతే 5 ఆఫ్ వాండ్స్ అనేది దేని గురించి చెప్తుంది అంటే, నార్మల్గా గొడవలు, కొట్లాటలు, ఏమంటారు, నువ్వా నేనా అని చెప్పి పంతము, ఈగో ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. విన్ టు విన్, నేనే గెలవాలి, లేదు అంటే ఎవరి కాళ్ళు నేనే గెలవాలి, నా మాటే చెల్లాలి, ఆ విధంగా ఉంటాయన్నమాట ఎనర్జీస్. ప్రజెంట్ ఇప్పుడు దాకా మీరు అలాంటి ఎనర్జీస్లోనే ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ వచ్చి ఏంజల్స్ లాగా చూపిస్తున్నారు అందరూ కూడా. ఇక్కడ కూడా కాంపిటీషన్ అనేది ఉంది. కాకపోతే అంత ఏమంటారు, కొట్టుకుంటున్నట్లు కాకుండా కొంచెం ఇంతవరకు మీద సిచ్యువేషన్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అవుతాయండి. మీకు పూర్తిగా సాల్వ్ అయిపోతాయని కాదు కానీ చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. మంచి క్లారిటీ వస్తుంది. ఎందుకు అంటే ఈసారి కాంపిటీషన్ ఉన్నా సరే నెగిటివ్గా ఉండదన్నమాట. అంతేకాకుండా మీరు హై ప్రీస్టెస్ చూపిస్తున్నారు. సో హై ప్రీస్టెస్ అంటే సీక్రెటివ్గా ఉండుంటారు ఇప్పటి వరకు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్, ఇది నాలెడ్జ్ గురించి కూడా చెప్తారనమాట, డివైన్ నాలెడ్జ్ గురించి. సో మీకు ఇప్పుడు మీ రిలేషన్షిప్ అనేది మంచి క్లారిటీ ఎందుకు రాబోతుంది, బాండింగ్ అనేది ఎందుకు ఇంప్రూవ్ అవుతుంది అంటే మీకు ఈ విషయంలో మంచి క్లారిటీ అనేది రాబోతుంది. ఇక్కడ దానికి సంబంధించిన నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేశారు ఆల్రెడీ. ఒకవేళ మీకు ఆ విషయంలో నాలెడ్జ్ అనేది లేకపోతే, అంటే ఈ రిలేషన్షిప్ని ఇంకా బాగా మంచిగా హ్యాండిల్ చేయాలి అంటే ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీ ఇంట్యూషన్ ద్వారా మీకు తెలియవచ్చు. మీకే మంచి ఆలోచనలు వచ్చి మీరు వాటిని ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ అవ్వచ్చు మీ లైఫ్లో. లేదు అంటే మీకు కావాల్సిన ఆ సాక్రెడ్ నాలెడ్జ్ అనేది ఏదైతే ఉందో అది మీకు రిసీవ్ చేసుకోవడం వలన, మీరు దాన్ని పొందడం వలన మీ లైఫ్లో ఇప్పుడు క్లారిటీ రావచ్చు. మొత్తానికి మీ రిలేషన్షిప్ పరంగా, ప్రేమ పరంగా ఏ విషయంలో అయితే ప్రజెంట్ మీరు స్ట్రగుల్ అవుతున్నారో, క్లారిటీ కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో, ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదో అలాంటి విషయాల్లో మీకు ఇప్పుడు క్లారిటీ రాబోతుంది. అదండి మెయిన్ అయితే. సో ఇంకా డీటెయిల్గా తెలుసుకుందాము. ఒక్క నిమిషం అండి. సో పైల్ 2 ఎవరైతే 6 ఆఫ్ వాండ్స్ అని చెప్పి చూస్ చేసుకున్నారో వాళ్ళకి 8/8 పోర్టల్లో ఏమి కొత్త డోర్స్ తెరుచుకుంటున్నాయి అంటే రిలేషన్షిప్ పరంగా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఉంటే ఆ విషయాల్లో క్లారిటీ రాబోతుంది అని చెప్పి, బాండింగ్ ఇంప్రూవ్ అవుతుందని చెప్తున్నారు. నాకు ఇంకా డీటెయిల్గా దాని గురించి క్లారిఫికేషన్ కావాలి, ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి. కట్ చేసి తీసుకుంటున్నానండి. జస్టిస్, న్యాయం, ఇంకేం కావాలండి. 2 ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ కప్స్, అంతకుముందు 5 ఆఫ్ పెంటికల్స్, చాలా నిరాశకు లోనయ్యారు. 3 ఆఫ్ పెంటికల్స్, మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అంటే వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది మీ లైఫ్లో చాలా ఎక్కువగా ఉండడం వలన మీ లైఫ్లో క్లారిటీ అనేది నెక్స్ట్ ఏం చేయాలి అనేది చాలా సఫర్ అవుతూ ఉండొచ్చు. ఇప్పుడు ఆ విషయాల్లో క్లారిటీ రాబోతుంది. ఏ విధంగా క్లారిటీ రాబోతుంది అంటే జస్టిస్, న్యాయం దక్కబోతుంది. మీకు న్యాయబద్ధంగా ఏదైతే మీకు చెందాలో, మీ రిలేషన్షిప్ మీకు
ఏమంటారు, మీకు అన్యాయం జరుగుంటే ఆ బంధంలో మీరు ఏ విషయంలో అయితే ఇంకొక పార్ట్నర్ ఉంటేనే కదండి ఆ బంధం అనేది, ఆ రిలేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆ విషయంలో ఇన్ కేస్ మీకు ఏమైనా మోసం జరుగుంటే, మీకు అన్యాయం జరుగుంటే, మీ తప్పు లేకపోయినా లేదు అంటే మీరు అనవసరంగా నిందలు పడి లేకపోతే ఇబ్బంది పడి సఫర్ అయ్యి ఉంటే, మొత్తానికి ఏ రిలేషన్లో అయితే మీరు స్ట్రగుల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో, దానికోసం క్లారిటీ కోరుకుంటున్నారో ఆ విషయంలో మీకు న్యాయం దక్కబోతుంది. జస్టిస్ అనేది న్యాయం. అది కూడా 2 ఆఫ్ వాండ్స్. మీరు చూస్తే చాలా ఆశగా బయటకు చూస్తూ ఉన్నారనమాట. ఏంటి నెక్స్ట్ ఏం చెయ్యాలి అని చెప్పి. ఇక్కడ గ్లోబ్ చూపిస్తున్నారు. ఖచ్చితంగా లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అంటే మీరిప్పుడు ప్రెజెంటు క్లారిటీ లేదు అని చెప్పాను కదండి. ఇది రిలేషన్షిప్ పరంగా. సో మీ పార్ట్నర్ అంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అలాగా, లేదు అంటే ఫ్రెండ్స్ ఎవరైనా కానివ్వండి, మీరు ఎవరితో అయితే ఇప్పుడు రిలేషన్షిప్ బాగోలేదనుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు దూరంగా ఉండుండొచ్చు. అంటే మొత్తానికి మీరు కలిసి లేరేమో అనిపిస్తుంది ఎనర్జీస్ని బట్టి. 2 ఆఫ్ వాండ్స్ అనేది లాంగ్ డిస్టెన్స్ గురించి కూడా సూచిస్తుంది. అందులోనే చాలా క్లియర్గా గ్లోబ్ చూపిస్తున్నారు కాబట్టి మీరు ప్రస్తుతానికి దూరంగా ఉండుండొచ్చు ఆ పర్సన్కి. ఆ విషయంలో మీకు నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కాకపోతూ ఉండొచ్చు. ఆ విషయంలో మీకు జస్టిస్ న్యాయం అనేది దక్కబోతుంది అని చెప్తున్నారు. నైట్ ఆఫ్ కప్స్ ఆ విషయంలో మీకు ఆఫర్ అనేది రాబోతుంది. ఇక్కడ కప్పును ఆఫర్ చేస్తున్నారండి. ఇక్కడ రోజెస్ చూపిస్తున్నారు కాబట్టి రొమాంటిక్ ఆఫర్లా కూడా చెప్పొచ్చు అనమాట. ఇన్ కేస్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే. అలా కాకుండా వేరే అయితే మామూలుగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ అలా ఏదైనా మీరు మంచి ఫ్రెండ్స్గా ఉండి ఏదైనా ప్రాబ్లం వచ్చి సపరేషన్లో ఉండి కొట్టుకుంటూ దూరంగా ఉండి అలా ఏమైనా ఉండుంటే మళ్ళీ మీరు కలుసుకోవడానికి ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది. సో ఇదండి. ఇంకా డీటెయిల్గా చెప్పమన్నప్పుడు మీకు ఖచ్చితంగా న్యాయం దక్కుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్లో మీకు ఉన్న ఇంకొక పార్ట్నర్ ఏమైనా మిమ్మల్ని మోసం చేసుంటే, చీట్ చేసుంటే, మీ మనసుకి బాధ కలిగించుంటే, మీ తప్పు లేకపోయినా మీరు ఆ భారాన్ని ఇప్పటివరకు మోసుంటే ఆ విషయంలో మీకు న్యాయం జరగబోతుంది. నేను ఇంకొంచెం డీటెయిల్గా తీసుకుంటానండి. కార్డ్స్ ఇంకొంచెం డీటెయిల్గా తీసుకుంటానండి. న్యాయం అనేది ఏ విధంగా దక్కబోతుంది అనేది. సో జస్టిస్ వస్తుంది అని చెప్తున్నారు కదా, జస్టిస్ అనేది ఏ విధంగా రాబోతుంది చెప్తారో లేదు తెలియదు, చూద్దామండి. ఏ విధంగా న్యాయం రాబోతుంది ఈ 8/8 పోర్టల్లో. ఫైల్ 2 ఎవరైతే 6 ఆఫ్ వాండ్స్ అని చూస్ చేసుకున్నారో వాళ్ళ రిలేషన్షిప్ పరంగా ఇంప్రూవ్మెంట్ వస్తుందని చెప్తున్నారు. న్యాయం దక్కబోతుంది అని చెప్తున్నారు. ఏ విధంగా న్యాయం రాబోతుంది? చాలా కార్డ్స్ ఫ్లిప్ అయినాయి. 1, 2 అయితే పర్వాలేదు, కట్ చేసి తీసుకుంటానులేండి. ఎయిట్ ఆఫ్ వాండ్స్ చాలా ఫాస్ట్గా. 10 ఆఫ్ కప్స్ ఫ్యామిలీ. ఎక్కువ మంది మీరు చూస్తూ ఉన్న వాళ్ళు ద హ్యాంగ్డ్ మ్యాన్ అండి, దాని ముందు కార్డు కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఎక్కువ మంది చూస్తూ ఉన్న వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యి ఉంటారండి. ఎనర్జీస్ అలా కనెక్ట్ అవుతున్నాయి. ఎందుకు అంటే ఫ్యామిలీని చూపిస్తున్నారు. 10 ఆఫ్ కప్స్ చూపిస్తున్నారు. ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి మెయిన్ కార్డ్ వచ్చి 8 ఆఫ్ వాండ్స్ చూపిస్తున్నారు. ఏ విధంగా న్యాయం జరుగుతుంది అన్నప్పుడు చాలా తొందరగా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వబోతుంది అని చెప్తున్నారు. 8 ఆఫ్ వాండ్స్ అనేది కమ్యూనికేషన్ గురించి, మెసేజెస్ గురించి, ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడుతుంది. బహుశా మీ 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 ఫ్యామిలీ మెంబర్, ఇక్కడ ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్ అండి. 10 ఆఫ్ కప్స్ చూసారా, ఒక ఫ్యామిలీ చూపిస్తున్నారు. అక్కడ పిల్లలు, కిడ్స్ అలా చూపిస్తున్నారు. సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయ్యుండి, లేదు అంటే రిలేషన్లో ఉన్నారు, మొత్తానికి ఒక ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంది. పిల్లలు లేదు అంటే అలా కూడా కావచ్చు. మీరు మీ కిడ్స్కి దూరంగా ఉండుంటే, లేదు అంటే భార్యాభర్తలే దూరంగా ఉండుంటే, అలా మీరు ఏదైనా సమస్యల్లో ఉండుంటే మీకు దానికి సంబంధించిన ఇంకొక పర్సన్ మొత్తానికి దానికి మీకు కాల్ చేసి మాట్లాడడం కానీ, మెసేజెస్ అనేది పంపించడం కానీ, అంటే మొత్తానికి మీ మళ్ళీ కలుసుందాము, మళ్ళీ కలిసి ట్రై చేద్దాము, మనం కలుసుకోవడానికి, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి, మళ్ళీ హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పి వాళ్ళ నుంచి మీకు ఇన్ఫర్మేషన్ అనేది రావచ్చు. ఎందుకు అంటే 8 ఆఫ్ వాండ్స్ అనేది ఈ ఇన్ఫర్మేషన్ గురించి, కమ్యూనికేషన్ గురించి మాట్లాడుతుందనమాట. డైరెక్ట్గా వాళ్ళు మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడచ్చు, లేదు అంటే మెసేజెస్ ద్వారా కానీ, త్రూ ఫోన్ ద్వారా కానీ కమ్యూనికేషన్ అనేది మొత్తానికి మిమ్మల్ని రీచ్ అవుతుంది. మొత్తానికి ఇంకొక ప్రయత్నం చేద్దాము అని చెప్పి మిమ్మల్ని ఏమంటారు, సజెషన్ అనేది, అంటే ఇంకొక అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అడగచ్చు. ఎందుకంటే ఇందాక కార్డు వచ్చి నైట్ ఆఫ్ కప్స్ వచ్చిందండి. నైట్ ఆఫ్ కప్స్ అంటే ఇంకొక అవకాశం కోసం
ఇంకొక ఛాన్స్ ఇవ్వడం అనమాట. ఛాన్స్ని ఇవ్వడం, ఇంకొక ఛాన్స్ని అడగడం కూడా, ఆఫర్ చేయడం. సో ఇక్కడ మీకు మీ రిలేషన్షిప్ ఏ విధంగా న్యాయం జరగబోతుంది అంటే, మీరు ఎవరితో అయితే దూరంగా ఉండి మళ్ళీ రిలేషన్ బాగుండు అని చెప్పి కోరుకుంటున్నారో వాళ్ళ నుంచి మీకు మెసేజెస్ రావడం కానీ, లేదు అంటే వాళ్ళే మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని కలిసి ఇంకొక ప్రయత్నం చేద్దాము, మళ్ళీ హ్యాపీగా ఉండడానికి ట్రై చేద్దాము అని చెప్పి మీకు చెప్పచ్చు. ఇక్కడ దానికి ముందు వచ్చి ద హ్యాంగ్డ్ మ్యాన్ ఉందండి. అంటే అంతకుముందు ఏమీ లేదనమాట. అంటే దూరంగా ఉన్నారు, ఎవరికాళ్ళకి సంబంధం లేనట్లుగా పూర్తిగా స్తంభించిపోయిందనమాట. అంటే అసలు ఇంప్రూవ్మెంటే లేదు. అందుకని చెప్పి మీకు స్టార్టింగ్లో 2 of Swords వచ్చింది. క్లారిటీ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి. కానీ మొత్తానికి ఇప్పుడు ఆ విషయంలో మీకు ఇప్పుడు చాలా ఫాస్ట్గా 8 of Wands అనేది చాలా ఫాస్ట్గా రావడం గురించి కూడా మాట్లాడుతుంది. చాలా తొందరగా మీకు ఇంప్రూవ్మెంట్ అనేది రాబోతుంది. అయితే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేద్దామని చెప్పి మీకు మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేయడం కానీ, లేదు అంటే దానికి సంబంధించింది మీకు కాల్ ద్వారా కానీ, మెసేజెస్ ద్వారా కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది అని చెప్తున్నారనమాట. ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపిస్తుందండి. ఎందుకు అంటే జస్టిస్ అంటున్నారు, న్యాయం అని చెప్పి. గైడెన్స్ ఏంటి అనేది తీసుకుందాం డైరెక్ట్గా. ఎందుకు అంటే చాలా డీటెయిల్గానే చెప్పారు. ఫస్ట్ అసలు కొత్తగా డోర్స్ ఏ విధంగా ఓపెన్ అవుతున్నాయి అంటే రిలేషన్షిప్ పరంగా అని చెప్పారు. ఇంకా క్లారిటీ కావాలి అంటే న్యాయం దక్కబోతుంది అని చెప్పారు. థర్డ్ వన్ వచ్చి న్యాయం ఏ విధంగా దక్కబోతుంది అంటే, ఏ పార్ట్నర్ అయితే మీకు దూరంగా ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అవుతారు, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలిసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము అని చెప్పి రిక్వెస్ట్ చేస్తారు అన్నట్టుగా వచ్చినాయి కార్డ్స్. సో గైడెన్స్ మీరేం చేస్తే బాగుంటుంది అనేది చూద్దాం. సో పైల్ 2 ఎవరైతే 6 of Wands అని చెప్పి చూస్ చేసుకున్నారో వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఈ 8/8 పోర్టల్లో కొత్త అవకాశాలు తెరుచుకుంటున్నాయి అని చెప్పారు. సో గైడెన్స్ ఏంటి? ద వరల్డ్ అండి, నైట్ ఆఫ్ పెంటికల్స్, దాని ముందు పేజ్ ఆఫ్ వాండ్స్. సో ద వరల్డ్ కార్డ్ అనేది ఎండింగ్స్ గురించి, న్యూ బిగినింగ్స్ గురించి మాట్లాడుతుంది. ద వరల్డ్ కార్డ్ అనేది ట్రావెలింగ్ గురించి కూడా మాట్లాడుతుంది. సో ఇక్కడ ద వరల్డ్ కార్డ్ అనేది మీరు చూసినట్లయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఆ పర్సన్, చాలా సంతోషంగా ఉన్నారనమాట. సో ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, నేను ఎప్పుడూ చెప్తాను, నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేవి చాలా స్లోగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నారు. హార్స్ కూడా వాక్ చేస్తుంది, అది పరిగెత్తట్లేదు. సో మీకు చాలా నేను ఎప్పుడు చెప్తానండి, పెంటికల్స్ అంటే అన్ని మెటీరియల్ లైఫ్, బాహ్యంగా మనకి ఏదైతే కావాలో సంతోషంగా జీవించడానికి దానికి కావాల్సినవి. సో మీరు ఇప్పటిదాకా మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే, మీరు ఇప్పటిదాకా ఏదైతే స్ట్రగుల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో, బాధపడుతున్నారో ఆ విషయంలో మీకు ఇంకా ఎండింగ్స్కి వచ్చేసింది. ఎండింగ్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నెక్స్ట్ ఏంటి అనేది తెలియట్లేదు. ఇవన్నీ వచ్చినాయి కదండి, అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. సో మీకు ఈ 8/8 పోర్టల్లో కొత్త డోర్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయి, న్యూ బిల్డింగ్స్ అనేవి రాబోతున్నాయి. అవి నైట్ ఆఫ్ పెంటికల్స్, బ్యాలెన్స్డ్గా స్థిరంగా మీతో ఉండడానికి రాబోతున్నాయి. అంటే ఇన్ కేస్ మీరు ఇప్పుడు కానీ కలుసుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ ఆ బాండింగ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. అంటే మొత్తానికి ఇంకా మీతో ఉంటుంది ఎప్పటికీ కూడా. పేజ్ ఆఫ్ వాండ్స్ అనేది కూడా న్యూ ఆపర్చునిటీస్ గురించి, ఇన్స్పిరేషన్ ఎనర్జీస్ గురించి మాట్లాడుతుంది. సో ఇక్కడ కనెక్ట్ అవుతున్న ఎనర్జీస్ ఏంటి అంటే, మీరు పడ్డ 3 of Cups దాని ముందు కాదు, సెలబ్రేషన్స్. సో ఇక్కడ ఏం చెప్తున్నానండి, ద వరల్డ్ సారీ, మొత్తానికి ఒక్కొక్క కార్డు చూసుకుంటూ నేను ఇంకా ఒక నిమిషం మర్చిపోయాను. మొత్తానికి ఆ నెగటివిటీ, ఆ కన్ఫ్యూజన్ అనేది ఎండ్ అయిపోతుంది. ఏ విషయంలో అయితే మీరు క్లారిటీ లేకుండా రిలేషన్షిప్లో నెక్స్ట్ ఏంటి అనేది అర్థం కాకుండా అంతా స్తంభించిపోయినట్లుగా అయిపోయిందో అవి ఇంకా ఎండ్ అవుతున్నాయి. కొత్తగా మీకు స్టార్ట్ అవుతున్నాయి న్యూ బిగినింగ్స్ అనేవి. న్యూ బిగినింగ్స్ అనేవి ఈసారి ఎలా వస్తున్నాయి అంటే బ్యాలెన్స్డ్గా వస్తున్నాయి, స్థిరంగా, స్లో అండ్ స్టడీ ఎనర్జీస్. స్లోగానే మళ్ళీ మీ రిలేషన్షిప్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అవ్వచ్చు, ఇంప్రూవ్ అవుతూ స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళచ్చు. ఇంకా గైడెన్స్ కావాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? పైల్ 2 6 of Wands అని చెప్పి ఎవరైతే చూస్ చేస్తున్నారో గైడెన్స్. త్రీ కార్డ్స్ పడ్డాయండి, అవి కూడా నా చేతిలోనే ఉండిపోయినాయి. మళ్ళీ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి 8 of Wands, దాని ముందు 9 of Swords. ఇక్కడ చూస్తే 9 of Swordsకి పైన అన్నీ కూడా
కాకులు చూపిస్తున్నారు, కానీ ఒకటి మాత్రం అది టాటే చూస్తే 9 ఆఫ్ స్వర్డ్స్. ఒక లేడీ ఏడుస్తూ ఉన్నారనమాట రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని. అంటే మీకు రూట్ చక్ర అనేది వీక్గా ఉండడం వల్ల మీకు భయాలు, 9 ఆఫ్ స్వర్డ్స్ అనేది భయాలు, ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఎందుకు వచ్చింది, ఈ విధంగా ధైర్యం లేకపోవడం అనమాట. సో రూట్ చక్ర అనేది వీక్గా ఉండొచ్చు. పర్టికులర్గా ఈ విషయంలో బ్లాకేజెస్ ఉండొచ్చు, మీకు ఉండొచ్చు ఇప్పుడు దాకా. ఇక్కడ చూస్తే అన్ని క్రోస్ కూడా చంద్రవందరగా పైన తిరుగుతూ ఉన్నాయి తలపైన. ఒకటి మాత్రం ఒక వైట్ సోల్ లాగా చూపిస్తున్నారు. అంటే కాకి, అది కూడా క్రోనే, కానీ వైట్ కలర్లో చూపిస్తున్నారు అనమాట. అంటే అది ఒక దేవతది లాగా, లేదు అంటే సోల్ లాగా అలా అనిపిస్తుంది. సో ఇక్కడ నాకు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే, దీని ముందు కార్డ్ అండి ఇది. సో మొత్తానికి 8 ఆఫ్ వాండ్స్ టాప్ ఆఫ్ ది డెక్. మెయిన్ కార్డ్ వచ్చి 3 కార్డ్స్ పడ్డాయండి. మళ్ళీ నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది, 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది, 6 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. ఇంకేం కావాలండి. నైట్ ఆఫ్ పెంటికల్స్ మళ్ళీ అవే ఎనర్జీస్ రిపీట్ అవుతున్నాయి. నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే బ్యాలెన్స్డ్గా మీ లైఫ్లోకి రాబోతుంది. 7 ఆఫ్ వాండ్స్ అంటే ప్రొడక్షన్ గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు దాకా ఆ రిలేషన్షిప్ని మీరు కాపాడుకోవడానికి మీ ప్రయత్నం మీరు చేసుంటారు, చాలా హార్డ్ వర్క్ చేసుంటారు. ఇప్పుడు మీకు ఆ విషయంలో 6 ఆఫ్ పెంటికల్స్, న్యాయం దక్కబోతుంది. చూసారా, ఇక్కడ చెయ్యి ఎలా చాచారు, పైనుంచి ఇస్తున్నారు. ఇది కూడా 6 ఆఫ్ పెంటికల్స్ అనేది కూడా మినీ జస్టిస్ అనమాట, న్యాయాన్ని సూచిస్తుంది అనమాట. సో మొత్తానికి మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అంటే, ఇక్కడ టాప్ ఆఫ్ ది డెక్ వచ్చి 8 ఆఫ్ వాండ్స్. చాలా ఫాస్ట్గా మీకు జరగబోతున్నాయి ఈ పనులు. దాని ముందు కార్డు వచ్చి 9 ఆఫ్ స్వర్డ్స్. ఈ భయాలు మిమ్మల్ని ఈ కార్డు కాదు, అండి 9 ఆఫ్ స్వర్డ్స్. సో ఇప్పటి వరకు మిమ్మల్ని ఏ భయాలు అయితే ఆపుతూ ఉన్నాయో అవన్నీ ఎండ్ అయిపోతున్నాయి. ఈ 9 ఆఫ్ స్వర్డ్స్ ముందున్న కార్డు వచ్చి 6 ఆఫ్ స్వర్డ్స్ అండి. 6 ఆఫ్ స్వర్డ్స్ అనేది చూస్తే ఇక్కడ క్రోసే, కాకులే ఆ బోట్ని లాగుతూ ఒడ్డుకు చేర్చాయి అనమాట. నాకు ఇక్కడ ఎనర్జీస్ ఎలా కనిపిస్తున్నాయి అంటే, మీ పితృదేవతలు మీకు హెల్ప్ చేస్తున్నారు, వాళ్ళ బ్లెస్సింగ్స్ అనేవి మీకు ఉన్నాయి, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా మీకు చెప్పాను, ఇక్కడ 9 ఆఫ్ స్వర్డ్స్ అన్నప్పుడు మీరు ఏడుస్తూ ఉంటే, మీరు బాధపడుతూ ఉంటే పైన అవన్నీ కూడా అరుస్తున్నట్లుగా, చుట్టూ తిరుగుతున్నట్లుగా అనిపిస్తున్నాయి. అంటే మీరు బాధపడడం వాళ్ళు చూడలేకపోతున్నారు. వాళ్ళందరూ మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు అనమాట, మిమ్మల్ని హీల్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఒక వైట్ సోల్ లాగా చూపిస్తున్నారు కదండి. అంటే మీకు ఈ పితృదేవతలకు మీకు ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవ్వట్లేదు, వాళ్ళు ఎంత చెప్తున్నా మీకు అర్థం కావట్లా. సో మీకు ఇక్కడ వీళ్ళతోటి, అంటే ఈ పితృదేవతలకు కూడా డివైన్ హెల్ప్ అనేది అందుతుంది అన్నట్లుగా నాకు అనిపిస్తుంది అనమాట. అంటే మీకు ఇప్పటి వరకు ఏదైనా యాన్సిస్టర్స్ ఉండి అనేది, పితృశాపాలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ హీల్ అయిపోయినాయి. అవన్నీ హీల్ అయినాయి కాబట్టి మీ లైఫ్లోకి ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఏమొస్తుంది అంటే, బ్యాలెన్స్డ్గా 8 ఆఫ్ పెంటికల్స్, చాలా బ్యాలెన్స్డ్గా. ఇప్పుడు దాకా మీరు ఏ విషయంలో అయితే మిమ్మల్ని మీరు రక్షించుకుంటూ, మీ బంధాన్ని, మీరు ఫ్యామిలీ చూపిస్తున్నారు కదండి, మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోవాలి అని చెప్పి మీరు పోరాడారో. 7 ఆఫ్ వాండ్స్ అనేది ప్రొటెక్షన్ గురించి మాట్లాడుతుంది, సెల్ఫ్ ప్రొటెక్షన్ అనమాట. మనల్ని మనం రక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం, దానికోసం పోరాడడం. ఏ విషయంలో అయితే మీరు ఇప్పుడు దాకా పోరాడుతూ వచ్చారో, ఆ బంధాన్ని కాపాడుకోవాలి అని, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని చెప్పి మీరు ఏ విషయంలో అయితే పోరాడారో ఆ విషయంలో మీకు ఇప్పుడు జస్టిస్ ఏమంటారు, న్యాయం దక్కబోతుంది. 6 ఆఫ్ పెంటికల్స్ అనేది కూడా మినీ జస్టిస్ అనమాట. మొత్తానికి మీ చేతుల్లోకి ఆ రిజల్ట్ అనేది రాబోతుంది. ఇంకేం కావాలండి, బాగున్నాయి. సో మొత్తానికి పైల్ 2 అనేది రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు. 6 ఆఫ్ వాండ్స్ అందుకని చెప్పి గెలిచి సాధించబోతున్నారు, ఇన్స్పైర్ చేయబోతున్నారు. అంటే ఇక్కడ నాకు ఎనర్జీస్ ఎలా కనెక్ట్ అవుతున్నాయి అంటే, ఫ్యామిలీ పరంగా మీరు ఇప్పుడు చాలా నష్టపోయి ఉండొచ్చు. ఇప్పుడు మీకు వచ్చే ఈ న్యూ పోర్టల్ 8x8 పోర్టల్లో మీకు వచ్చే అవకాశాలు మిమ్మల్ని ఈ స్టేజ్లో నుంచోబెడతాయి అన్నమాట. అంటే కష్టం వచ్చినప్పుడు మీరు గివ్ అప్ ఇవ్వకుండా మీ ఫ్యామిలీని మీరు కాపాడుకోవడానికి, ఫ్యామిలీలో మీ విలువను మీరు కాపాడుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో, మీరు ఏదైతే పోరాడారో ఆ విషయంలో మీరు గెలిచి చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చూపించబోతున్నారు మీరు ఏంటి అనేది. ఎవరైతే అలాంటి ప్రాబ్లమ్స్లో ఉంటారో వాళ్ళకి మీరు ఒక ఇన్స్పిరేషన్ పర్సన్ లాగా మార్గం చూపించబోతున్నారు. ఇదండి నా కనెక్ట్ అయిన ఎనర్జీస్. సో మొత్తానికి పైల్ 2 అయితే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో మీకు
న్యాయం దక్కబోతుంది. మీకు రిజల్ట్ అనేది చేతికి రాబోతుంది. మీరు కోరుకున్నది మీకు మంచిగా జరగబోతుంది. రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ అవ్వడమా, లేదు అంటే ఆ విషయంలో మీకు మంచి క్లారిటీ వచ్చి మొత్తానికి మీకు ఏదైతే మంచిదో, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీకు జస్టిస్ అంటే న్యాయం, ఏ విషయంలో అయితే మీరు నష్టపోయారో దాన్ని మీరు తిరిగి పొందుతారు అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారండి. చాలా డీటెయిల్డ్గా కూడా చెప్పారు. సో ఇదేనండి పైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో. థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రాటిట్యూడ్.